ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామాకు సిద్ధమయ్యారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారినే కాదు యావత్ దేశాన్ని కూడా పూర్తిగా తప్పుదో పట్టించాయి. సర్వేలన్నీ కూడా ఒకవైపున జగన్ వైపున వచ్చాయి, కానీ అనుకోకుండా ఫలితాలలో మాత్రం పూర్తిగా దీనికి భిన్నమైన రిజల్ట్స్, అది కూడా చాలా దారుణంగా రిజల్ట్స్ రావడం నిజంగా ఇది ఊహించని ఒక కీలక పరిణామమేగా వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నట్టు సమాచారం అవుతుంది. తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరి గవర్నర్ వద్దకు వెళ్ళి గవర్నర్ వద్ద తాను తన రాజీనామా పత్రాన్ని సమర్పించుకునే సమాచారం అందుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ అయితే అడిగి తెలుసుకున్నారు, కానీ అపాయింట్మెంట్ అనంతరం జరిగే కార్యక్రమాలు ఏదైతుందో అది చూస్తున్నారు. చాలా హూందాగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు. ధైర్యంగా తాను గొప్పగా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు మాదిరిగా గతంలో మాదిరిగా ఇవి అవి అని ఏవీ ఆరోపణ చేయలేదు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ తాను గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకునేందుకు సైతం ముందుకు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇక చంద్రబాబు నాయుడు గారు స్వీకరిస్తారు. ప్రమాణ స్వీకారం కానీ ఇంకేదైనా కానీ టీడీపీకి సంబంధించిన కూటమి అధికారంలోకి రాబోతున్న సమాచారం అందుతున్న ఈ నేపథ్యంలో పూర్తిగా లీడ్స్లో పూర్తిగా భారీగా మెజార్టీతోనే టీడీపీ కూటమి అభ్యర్థులు ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక గవర్నర్ వద్దకు వెళ్ళి తన రాజీనామా పత్రాన్ని సమర్పించుకొని తిరిగి తాడేపల్లి వెళ్తారు. మరి ఈ గ్యాప్లో జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో ఏమైనా మాట్లాడతారా, లేదంటే నార్మల్గా తాను వెళ్ళిపోతారా అన్నది మాత్రం ఇక్కడ ఆసక్తికరంగా ఉంది. ఓటమికి గల కారణాలు అయితే దీనిపై లోతుగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మామూలుగా కాదు, చాలా దారుణంగా పూర్తిగా అసలు ఖాతా కూడా తెరవని పరిస్థితి మనం చూస్తున్నాము. వైసీపీ పూర్తిగా లీడ్స్లో కూడా పూర్తిగా వాళ్ళే ఉన్నారు. టీడీపీకి సంబంధించిన కూటమి అభ్యర్థులే కేవలం ఒక 15 మాత్రమే వైసీపీ కూటమి అధికార పార్టీకి సంబంధించి ప్రస్తుతం అధికార మాజీ గవర్నమెంట్ వైసీపీ అధికారంలో ఉన్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన హామీలు గట్టిగా ఇవ్వలేదని ప్రజలు నమ్మలేదా, లేదంటే పిచ్చి హామీలు ఇచ్చిన కూటమికి ప్రజానికం అవకాశం ఇస్తుందా అన్నది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును గౌరవిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే గవర్నర్ వద్దకు వెళ్ళి తన రాజీనామా పత్రాన్ని అయితే సమర్పించుకొని తిరిగి వెళ్ళిపోతారు ఇంటికి, తాడేపల్లికి. అయితే ఈ గ్యాప్లో మీడియా ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా రియాక్షన్ ఇస్తారా, ఫస్ట్ రియాక్షన్గా ఏమైనా చెబుతారా, లేదంటే పూర్తిగా ఫలితాలు వచ్చేసిన తర్వాత ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్ ఏమైనా పెడతారా అన్న దానిపై కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా ఉంది.